ఇది కొబ్బరి ఉసిరికాయ రసం. ఈ రసం పెడుతున్నప్పుడు ఇల్లంతా రసం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఎంత బావుంటుందంటే అన్నమంతా కేవలం ఈ రసంతోనే తినేయొచ్చు. అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది చేసుకోవటానికి 2 టమాటాలు, ఉసిరికాయలు నేను 2 వేసాను. మీరు ఇష్టపడే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పచ్చి కొబ్బరి కొద్దిగా, కరివేపాకు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఇంకో గిన్నెలోకి వేసి 2 పెద్ద గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా బెల్లం వేసి ఈ రసాన్ని చక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. రసం ఇలా దగ్గరికి మరిగిన తర్వాత పోపు కోసం నూనె వేడయ్యాక ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి ఇవి కాస్త వేగాక ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత రసంలో వేసి ఇంకో నిమిషం ఉడికించి దించేయండి.